మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, నియోజకవర్గంలో ప్రజా అవసరాలకు పెద్దపీట వేస్తూ కోట్లాది రూపాయలు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు గౌరవరంలోని శనివారపేట కాజ్వే అటాచ్మెంట్ రోడ్ సెయింట్ ఆన్స్ కాలేజీ వద్ద నుండి సత్రంపాడు అడ్డ రోడ్డు వరకు నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను స్థానిక బిషప్ హౌస్ వద్ద ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా అవసరాలను గుర్తించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఇదే క్రమంలో గత 40 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ రహదారి నిర్మాణానికి శరవేగంగా చర్యలు తీసుకున్నామని, అందుకు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు R&B మంత్రితో మాట్లాడి 90 లక్షల రూపాయల నిధులను కూడా తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ రోడ్డును నిర్మించేందుకు 26 విద్యుత్ స్తంభాలను మార్చాలన్న ఆయన దానిపై సంబంధిత అధికారులతో మాట్లాడి అందుకు అవసరమైన 5,20,000 రూపాయల నిధులను కూడా కార్పొరేషన్ నుండి కేటాయించామని చెప్పారు. ఇవేమీ పట్టని కొందరి నాయకులు ఇంట్లో కూర్చుని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అటువంటి వారు క్షేత్రస్థాయికి వచ్చి మాట్లాడాలని, అంతేగాని అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని అన్నారు. విమర్శలు చేసే వారంతా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఏం చేయాలో సలహాలిస్తే అవి కూడా తాను గౌరవంగా స్వీకరిస్తానంటూ ఎమ్మెల్యే చంటి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు అమరావతి అశోక్, గోడవల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. మరి మనం ఇప్పుడు చూస్తున్న రోడ్డు ఏదైతే బిషప్ హౌస్ రోడ్డు, సెంట్ యాన్స్ ముందు నుంచి ఏదైతే సత్రంపాడు అడ్ రోడ్డు వరకు కూడా ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. ఈ రోడ్డు రమారమి 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇక్కడ సిమెంట్ రోడ్డు పడతాం అనేది ఏం లేదు. గత 15 సంవత్సరాలుగా ఈ రోడ్డుని పట్టించుకున్న నాదుడే లేదు. మరి ఇది ఏంటంటే యుద్ధ ప్రాతిపదిక మీద మేము రాన్తోటి ఈ రోడ్డు ఆవశ్యకతను గుర్తించాం. ఏదైతే ట్రాఫిక్ పడుతుందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దీనికి ఇమీడియట్గా R&B వాళ్ళతో ఏదైతే దీనికి ప్యాచీ వర్కులు చేయడానికి కుదరదని చెప్పి ఈ రోడ్డుని శాంక్షన్ చేయడం, సీసీ రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇది సీసీ రోడ్డు అని అంటే ఎక్కువ బడ్జెట్ అవుతున్నప్పటికీ కూడా 2 విధాలుగా ఏదైతే కొంత అయిన తర్వాత మళ్ళీ 90 లక్షల రూపాయలు అవసరం అనుకుంటే R&B మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన కూడా అడగడం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్గా గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన స్తంభాలు ఏదైతే కరెంటు పోల్స్ రమారమ్మి 26 తీయటానికి మరి ఇబ్బందికరమైన ఈ రోడ్డు వేయడానికి కూడా డ్రైన్ టు డ్రైన్ వేయాలంటే 26 స్తంభాలు మార్చవలసి వస్తుంది. దానికి కూడా మరి ఎస్టిమేషన్ వేస్తే 5,20,000 అయింది. అది మున్సిపాలిటీ నుంచి మళ్ళీ ఏదైతే R&B వాళ్ళకి ఇస్తేనే కానీ అది చేయరు. అది కూడా గత వారం రోజులుగా ఆ పని కూడా చేస్తుంది. నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం, ప్రజలకు ఏ అవసరం కావాలనేది మనం చేస్తున్నాం. నిజంగా వాళ్ళు ప్రజలకి సమస్య ఉంటే ఆ సమస్య మా దృష్టికి కూడా తీసుకొస్తే డెఫినెట్గా ఆ సమస్య ఇస్తాం. ఇంట్లో కూర్చుని మాట్లాడేవాళ్ళు మాటల వల్ల ఉపయోగం ఏముండదు. ప్రజల సమస్యలు మేమేం కాదు, ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కూడా తీర్చొచ్చు, మేము కూడా అభినందిస్తాం. డెఫినెట్గా వాళ్ళకి ఆ సహాయం చేసే దాతృత్వం ఉన్నట్టయితే ఏదైనా ఒక రోడ్డు వేస్తామంటే ఆ రోడ్డుకి కూడా వాళ్ళు పేరు పెడతానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ రోడ్డు వేయించమని చెప్పి కూడా కోరుతుంది. ఈ రోజున ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే చోడే గారు, వాసు గారు, డిప్యూటీ మేయర్ ఉమా గారు, మేమందరం కూడా మరి ఏదైతే సిఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్ కాడి నుంచి మరి వైఆర్ శాంతినగర్ మీదుగా మరి అమీనాపేటకి వెళ్ళేటటువంటి రోడ్డు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి డ్రైన్ టు డ్రైన్ సిమెంట్ రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి ఆ వర్క్లు మరి కాంట్రాక్టర్ గారు అయినటువంటి రవిచంద్ర గారు ఈ వర్క్లు గత 15 రోజుల నుంచి కూడా స్టార్ట్ చేశారు. ఆ వర్క్లు ఎట్లా జరుగుతున్నాయి, నాణ్యత ఎట్లా ఉన్నదని తెలుసుకోవడానికి మేమందరం కూడా ఈ రోజున ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ వర్షం వల్ల ఈ వారం 10 రోజుల నుంచి కూడా కొంచెం ఈ పనికి ఇబ్బంది కలిగింది. ఈ రోడ్డుని అందుబాటులోకి రేపు వచ్చే నెల ఆఖరికల్లా ఈ రోడ్డుని వినియోగంలోకి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి దాని తర్వాత ఈ ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ చేయడానికి మరి ఏలూరు శాసనసభ్యులు వారు ప్రణాళికలు రూపొందించారు. మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ రోడ్డుకి సంబంధించినటువంటి వెహికల్స్ అన్నీ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెదపాడు మండలం వట్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వర్గీయ ధూళిపాల ఆదినారాయణ చౌదరి జ్ఞాపకార్థం వారి సతీమణి ధూళిపాల రాధాకుమారి ఆర్థిక సహకారంతో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ హాల్ ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ ఇదే గ్రామంలో పుట్టి ఇక్కడే విద్యను అభ్యసించి నేడు ఉన్నత స్థానాలను అధిరోహించిన ధూళిపాల పాఠశాలలో భానుప్రకాష్ వారి సన్నిహితులతో కలిసి నార్త్ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా వారి తండ్రి అయిన ధూళిపాల ఆదినారాయణ చౌదరి జ్ఞాపకార్థం వారి తల్లి ఆర్థిక సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అసెంబ్లీ హాల్ ప్రాంగణాన్ని కూడా నూతనంగా నిర్మించి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలనే వారి ఆకాంక్షను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని, గ్రామాభివృద్ధిలో వారి సేవలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామశేఖర్,
హర్షిత, సీనియర్ నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు మరడాని రవి, క్లస్టర్ ఇన్ఛార్జి గుత్తా అనిల్ సహా పలువురు కూటమి నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మరి శాసనసభ్యుల అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మన అబ్బాయి దూలిపాడ భానుప్రకాష్ గారు, శ్రీమతి దూలిపాడ రాజేశ్వరి గారు, చైతన్య సాయి గారు, సచిన్ గారు, మన ఏఎంసీ చైర్మన్ శ్రీమతి జానపాటి రామసీత గారు, అదేవిధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జి సాంసరావు గారు, మరో క్లస్టర్ ఇన్ఛార్జి అనిల్ గారు, మన పార్టీ సెక్రటరీ సునీల్ గారు, మాజీ అధ్యక్షుడు నవీన్ గారు, ఈ యొక్క తహసీల్దార్ గారు భోజనం చేయడానికి ఒక మంచి హాల్ని 5 లక్షల రూపాయలతో మనకు బహుకరించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఇక్కడ చదువుకొని, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి నా గ్రామంలో ఏదో 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి తప్పకతో చేసినందుకు ప్రత్యేకంగా పాత్ర గారికి మరి పుట్టూరు గ్రామం తరఫున, నియోజకవర్గం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. స్కూల్ కూడా కొత్తగా నిర్మాణం చేపడతాము. అదేవిధంగా కంటిన్యూషన్లో అన్ని క్లాస్ కంటే విధంగా ఏ పాట ఏ వాటి పిల్లలకి పనులు పెట్టే అవకాశం లేకుండా సింహులు కూడా రేపు స్కూల్ చేసిన వారికి పరికారం చేయాలని చెప్పి ఆదేశించారు. నాయకులు కూడా మా ఎమ్మెల్యే గారు మన మహారాష్ట్రలో వచ్చిన మళ్ళీ ఇచ్చిన దీనికి టైంకి కరెక్ట్గా వచ్చి మేము ప్రతి స్కూల్ ఓపెన్ చేయాలి. వాళ్ళకి ఎవరు మన యువకులు వెళ్ళలేదని మాకు వచ్చేస్తారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ఊళ్ళో మనుషులు స్టాఫ్ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. నాకు ఇక్కడ మాట్లాడుతున్నందుకు మా గుడారు వాళ్ళు ఎక్కడ నిర్మాణాలతో వారితో చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. గతంలో ఎన్నడూ లేనంత వైభవంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు కడప గడ్డపై జరిగిన టీడీపీ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఇది చూసిన వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటూ చమత్కరించారు. మహానాడు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అంశాన్ని శుక్రవారం ఏలూరులో మీడియాతో పంచుకున్న ఆయన కనీవిని ఎరుగని రీతిలో మహానాడును సూపర్ సక్సెస్ చేసిన ఘనత టీడీపీ శ్రేణులకే దక్కుతుందని అన్నారు. పార్టీ మీద ప్రేమతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెల్లువలా తరలివస్తే ఇది గిట్టిన వైసీపీ అనేక విమర్శలు చేస్తోందని అన్నారు. ఏం చేయాలో పాలుపోక వైసీపీ చేస్తున్న పిచ్చి స్టేషన్లు చూసి ప్రజలు నవ్వుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ ఎన్ని అవాంతరాలు సృష్టించాలని చూసినా మహానాడు విజయవంతానికి విశేషంగా కృషి చేసిన రాయలసీమ ప్రాంత నేతలకు, పెద్ద ఎత్తున తరలివచ్చిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ శ్రేణులకు ఎమ్మెల్యే చంటి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. కడపలో 27, 28, 29 మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే మహానాడు జరిగిందో ఆ మహానాడు
మరి దిగ్విజయంగా మరి రాయలసీమ వాసులందరూ కూడా కలిసికట్టుగా మరి ఏనాడు కూడా కడప గడ్డ మీద అటువంటి మహానాడు ఎప్పుడు కూడా జరగలేదు, ఇప్పుడు వరకు మహానాడు పెట్టలేదు. అలాగే రాయలసీమలో ఇదివరకు పెట్టినప్పటికీ కూడా ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వలేదు. మరి ఈ తప్ప ఏ విధంగా అయిందనంటే గతంలో రాజమండ్రిలో పెట్టినప్పుడు కానీ అలాగే ఒంగోలులో పెట్టినప్పుడు కానీ ఏ విధమైన సక్సెస్ అయిందో, ఈ రెండింటికి ఎంతమంది జనం అయితే వచ్చారో కడపలోకి అంతమంది జనం రావడం జరిగింది. 20 కిలోమీటర్ల బారు ప్రజలు నడుస్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే 4 గంటలకి సభ మొదలవ్వాల్సి వస్తే మరి జనాభా ఎక్కువైపోవటం వల్ల 3 గంటలకే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ప్రారంభించడం జరిగింది. ఇది చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఏదైతే భోజనానికి వెళ్ళినప్పుడు ఫోటోలు తీస్తారు ఎవరో లేరని చెప్పి, లేకపోతే ఎక్కడైతే భోజనాలు చేయనప్పుడు భోజనాలన్నీ కూడా అయిపోయినాయి ఎవరో లేరనేది ఫోటోలు తీస్తారు. వీళ్ళకి ఏం చేయాలో తెలియక వీళ్ళ పిచ్చి చేష్టలకి జనం అంతా కూడా నవ్వుకుంటున్నారు. రమారమి మేము రావడానికి 5:30 గంటలు బయటికి పట్టింది, ట్రాఫిక్లోంచి బయటికి రావాలంటే 5:30 గంటలు పట్టింది. అంటే 24 కిలోమీటర్ల మేర ఎటు పక్కనైనా సరే బస్సులు అవ్వచ్చు, జనం అవ్వచ్చు, అలా జనసంద్రంగానే నడుస్తూ ఉన్నారు. ఇటువంటి మహానాడును చూసిన తర్వాత ప్రజలు, ఎందుకంటే వాళ్ళు ఏదన్నా అంటే ఏదో భోజనాలు పెట్టారు వచ్చారనేది, మనం ఏదన్నా పెళ్లి చేసుకుంటాం, పెళ్లి చేసుకోవడానికి భోజనాలు పెడతాం. మరి అంటే భోజనం పెట్టామని పెళ్లికి వస్తారా? ఎవరికైనా సరే పార్టీ మీద ప్రేమ ఉంటేనే అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అల్పాహారం ఉంటుంది కాబట్టి తీసుకుంటారు. ఇంతమంది ప్రేమతో మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ మహానాడుని ఒక పండుగగా చేయాలనే ఉద్దేశంతో మరి రాయలసీమలో ఇంత దిగ్విజయం చేసినందుకు రాయలసీమ నేతలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే ఏలూరు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంత దూరమైనా సరే అక్కడికి వెళ్ళి మరి 3 రోజుల పాటు ఉన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా మహానాడు అంటే ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటా ఉన్నది. ఈ తప్ప సంక్రాంతికి మించిన పండగ మహానాడుగా జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. భారతీయ సంస్కృతికి యోగా ప్రతీకని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. యోగా మాసోత్సవాల్లో భాగంగా ఉంగుటూరు సామాజిక భవనంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు యోగాసనాలు వేశారు. ఆపై అభ్యాసకులతో మాట్లాడారు. ధర్మరాజు మాట్లాడుతూ తమ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని చెప్పారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవచ్చునని అన్నారు. యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఉంగుటూరు గ్రామ సర్పంచ్ బండారు సింధు, ఎంపీడీఓ రాజా మనోజ్, మాస్టర్ ట్రైనర్లు సురేష్, జయలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలా పూర్తిగా లోపల కొంత వరకు మిగిలిపోతుంది. అంటే బలంగా బయటకు వదలాలి. బయటకు వదిలిన తర్వాత ఒకసారి అందరూ కలిపి చేయండి. కళ్ళు మూసుకోండి. మన అన్ని గ్రామాల్లో కూడా, అన్ని సచివాలయాల్లో కూడా మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. వాటికి ఎటువంటి ఇబ్బందులు కానీ అక్కడ ఏదైనా ఉంటే ఏదైనా మనకి ఎంపీడీ గారికి దృష్టికి తీసుకొస్తే అక్కడ కావాల్సిన మౌలిక వస్తువులు కానీ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి ఈ పూర్వపూర్వకం సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు మీ అందరితో పాటు అంటే నేను ఎప్పుడు కూడా యోగా చేయలేదు. ఈ రోజు నుంచి నేను కూడా ఆ యోగాలో పాల్గొని యోగం కూడా నేర్చుకున్నాం. అందరం కలిసి మన యోగా అనే పదానికి అర్థం చెప్పేటట్టుగా అందరం కూడా యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో పాటు ఈరోజు చేయడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరితో పాటు ఎప్పుడూ కూడా నేను కూడా పాల్గొంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. జై హింద్.
ఆపరేషన్ కాగా రాపాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నక్సలైట్ల రహిత భారతదేశాన్ని 2026 నాటికి దేశ ప్రజలకు చూపిస్తామని చెబుతూ అడవి మీద ఆధారపడి జీవిస్తూ అక్షర జ్ఞానం లేని అమాయకులైన గిరిజనులను అడవి నుండి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మావోయిస్టులు కేంద్రంతో చర్చలకు సిద్ధమని బహిరంగంగా తెలియజేస్తున్నా వారితో చర్చించకుండా వారిని చంపడం మానవ హక్కుల ఉల్లంఘన చేసినట్లేనని ఆపరేషన్ కగార్ కేంద్రం ఇప్పటికైనా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన హక్కులను కాలరాస్తూ గిరిజన చట్టాలను పాటించకుండా కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరిట గిరిజనులపై మారణకాండ చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు మావురి విజయ, తంగెళ్లమూడి శాఖ కార్యదర్శి ఎంఏ హకీం, 29వ డివిజన్ కార్యదర్శి గొర్లి స్వాతి, 16వ డివిజన్ కార్యదర్శి కొల్లూరు సుధారాణి, లక్ష్మి, భవానీ, కొండేటి మేరీ, కండ్రికగూడెం కార్యదర్శి బాలిన కృష్ణప్రసాద్, కొండేటి రాంబాబు, లైసెన్స్ పోర్టర్స్ యూనియన్ అధ్యక్షులు తమ్మిశెట్టి రమణయ్య, దాసిపల్లి ఆదినారాయణ, వేముల వెంకటేష్, సరస్వతి, పాల రామకృష్ణ, బేతా శంకర్, కాంగ్రెస్ నాయకులు కాటామూర్తి, దండుబోయిన చంద్రశేఖర్, సేవాదల్ సుబ్బారావు, ప్రసాద్, గ్రంథి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ దగ్గర ఆపరేషన్ కగార్ని నిలిపేయాలని చెప్పి వామపక్షాలు మరియు కలిసి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాలతోటి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో వెనుకబాటుతనం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మావోయిస్టులకి ఆకర్షితులై అటువైపు వెళ్తూ ఉన్నారు. అటువంటి ప్రాంతంలో ఉండే గిరిజనులు ఏదైతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు ఉన్నారో వాళ్ళని ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టులు అనే పేరుతోటి చంపుతూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. ఎన్కౌంటర్లు చేసి బాడీలను కూడా వాళ్ళకి అప్పగించకుండా, ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి అప్పగించకుండా వీళ్ళే ఖననం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వెంటనే ఆపరేషన్ కగార్ నిలుపుదల చేయాలి. ఈ దేశంలో ఉన్న వెనుకబాటుతనాన్ని, ఇబ్బందుల్ని, అలాగే గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసే వైపుగా ఆలోచన చేయాల్సిన ప్రభుత్వాలు వాళ్ళని మారణహోమం సృష్టించి వాళ్ళని చంపడం అనేది సరైనది కాదు. అక్కడ చూస్తే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఓ పక్క ఇచ్చేసి వాళ్ళతో కూడా పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళని, ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళని శాంతి చర్చలు జరపడానికి ఎందుకు వెనకాడుతూ ఉన్నారని వామపక్షవాదులు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో చర్చలు జరపాలి, జరిపి ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలి. కానీ అక్కడ ఉండే మినరల్స్ని అదానీకు అంబానీ కట్టబెట్టడం కోసం మీరు ఇటువంటి పనులు చేయడం సరైనది కాదని మోడీని, అమిత్ షాని హెచ్చరిస్తూ ఉన్నాం వామపక్షాల తరపు నుంచి. మరి నరేంద్ర మోడీ ఒక మారణకాండని క్రియేట్ చేస్తూ మరి అలా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల్ని నక్సలైట్లను కావచ్చు, మావోయిస్టులు అనే ఒక ముద్ర వేసి వాళ్ళని హతమార్చడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలా ఒకటే చెప్తున్నాం, ఇవాళ దేశాన్ని కాపాడుకోవడంలో భారతీయులందరూ ఒక్కటే అని చెప్పి మొన్న కూడా మీరు చూశారు. మరి సింధూర ఆపరేషన్లో ప్రతిపక్ష పార్టీలు అందరూ వచ్చి ముక్తకంఠంతో సపోర్ట్ చేశారంటే పార్టీ విధానాలను పక్కన పెట్టాం, భారతదేశాన్ని కాపాడుకోవాలని ఒకే ధ్యేయంతో పనిచేసిన దానికి నిదర్శనం. అదేవిధంగా ఇక్కడ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అనేక మాయమాటలు చెప్పి ఇవాళ గిరిజన యువకులకి మరి వాళ్ళని ఒక ముద్ర వేసి నక్సలైట్లను కావచ్చు, మావోయిస్టులను అయితే ఆ విషయం మీద కూడా ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూర్చోబెట్టండి, చర్చించి మరి ఈ మారణకాండని ఆపమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కొడుకు మరణించిన జ్ఞాపకాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కన్న తల్లిదండ్రులు ముందుకు సాగుతున్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఏలూరుకు చెందిన కొనగళ్ల శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు కొనగళ్ల వెంకట రామకృష్ణారావు ఏడాది క్రితం మృతి చెందారు. కొడుకు జ్ఞాపకార్థం కష్టాల్లో ఉన్న వారికి, దివ్యాంగులకు తమ వంతు సాయం అందజేస్తున్నారు. శుక్రవారం కొనగళ్ల వెంకట రామకృష్ణారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 3 దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేద మహిళలిద్దరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. తమ సేవా నిరతిని చాటారు. ఈ కార్యక్రమంలో కేవీపీ రామనాథన్, చెక్కా కిషోర్, మద్దుల పవన్ కుమార్, టంగుటూరి వీర వెంకట సత్య రవికుమార్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
చిన్నబ్బాయి శ్రీనివాసరావు సంవత్సరికంలో జ్ఞాపకార్థం నిమిత్తము వికలాంగులకి 3 వీల్స్ సైకిళ్ళు ఇవ్వడమైంది బహుకరణ. ఏలూరు వాస్తవ్యులు కొనకళ్ళ వెంకట రామకృష్ణరావు గారి కుమారుడు కొనకళ్ళ శ్రీనివాసరావు చనిపోయి సంవత్సరం అయిన కారణంగా సంవత్సరకాల సందర్భంగా వారికి ఉన్నంతలో లేని వాళ్ళకి కుట్టు మిషన్లు, ట్రైసైకిళ్ళు బహుకరించడం జరిగింది. చనిపోయిన కొనకళ్ళ శ్రీనివాసరావు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ప్రజాసేవలో, ప్రజా సంక్షేమం కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని మంచి పని చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంబవోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179883679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే A గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద
సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే.
హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర కూటమి ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను ఉపసంహరించుకోవాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును 20% పెంచాలని నిర్ణయించి ఆ మేరకు కొలతలు వేసే సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. గతంలో ఇంటి అద్దెల ఆధారంగా పన్నులు వేస్తే నేడు భూమితో కలుపుకుని ఆస్తి విలువను అంచనా వేసి దాని ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయించే పద్ధతికి ప్రభుత్వాలు వచ్చాయని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఆస్తి పన్ను పెంచబోమని హామీ ఇచ్చి ఏరు దాటడానికి తెప్పను ఉపయోగించి దాటిన తర్వాత తగలబెట్టినట్లుగా గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం హామీని తుంగలో తొక్కిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం బీజేపీ ఒత్తిడికి తలొగ్గి కేవలం మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 463.93 కోట్ల ప్రజలపై భారాన్ని వేసేందుకు సిద్ధపడిందని విమర్శించారు. గతంలో విద్యుత్ భారాలు మోపిన సందర్భంగా అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం గుర్తు తెచ్చుకుని నేడు ప్రజలపై ఆస్తి పన్ను భారాన్ని తగ్గించాలని హేతువు పలికారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ కలిసి వచ్చే వారందరినీ కలుపుకుని ప్రజలతో ఈ పెంచిన ఆస్తి పన్నుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుని 20% పెంచాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ మేరకే కొలతలు వేసే సర్వే చేసే పని కూడా ప్రారంభించింది. గతంలో ఇంటి అద్దెల యొక్క విలువ ఆధారంగా పన్నులు వేసే పద్ధతి స్థానంలో మొత్తం ఆస్తి విలువ, దాని భూమి, కట్టడంతో సహా ఉన్న విలువల ఆధారంగా పన్నులు నిర్ణయించి పెంచాలని చెప్పేసి చూస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి సంస్కరణల భారం ఫలితంగానే వైసీపీ ప్రభుత్వం 2020లో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. అలాగే 198 జీవోను కూడా జారీ చేసింది. ఫలితంగా ప్రజలందరూ పోరాడిన తర్వాత అబ్బెబ్బే మేము ఈ పద్ధతిలో చేయం, కేవలం ప్రతి సంవత్సరం 15% పన్నులు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇలాంటి పన్నుల పద్ధతిని మేము నివారిస్తాం, ప్రజల మీద పన్నుల భారాలు తగ్గిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు సంవత్సరం కాలం కావాల్సింది. కానీ ఇప్పుడు వీళ్ళు అదే పద్ధతిలో విలువ ఆధారంగా భూమి, అలాగే కట్టడం, ఆస్తి కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉన్న 15% పన్నుల పెంపుదలకి దాదాపు 320 కోట్ల పన్నుని పెంచారు. ఇది కాకుండా అదనంగా మరొక 784 కోట్ల రూపాయల పన్నుల భారం వేయడం కోసం చూస్తున్నారు. ఏలూరు మున్సిపాలిటీలో 7,71,00,000, అలాగే నూజివీడు మున్సిపాలిటీలో 1,39,00,000, జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో 1,56,00,000, చింతలపూడి మున్సిపాలిటీలో 32 లక్షల రూపాయల అదనపు పన్నుల భారాన్ని ప్రజల మీద విధించడం కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ రకంగా కేంద్రం విధించినటువంటి సంస్కరణలకి లోబడి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసి ప్రజల మీద భారాలు వేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్పులో కాళ్ళు పెట్టి ప్రజల నెత్తి మీద భారాల పిడుగులు వేసేదానికోసం చూస్తుంది. ఈ భారాలు దాదాపు 1,500 కోట్ల రూపాయల పైగా ఈ భారం కాబోతుంది. ఇది కేవలం ఇంటి యజమానులకే కాదు, ఈ భారం అంతా కూడా అద్దె ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా పడుతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా రాష్ట్ర ప్రజల మీద భారాలు వేయటమే ఒక పనిగా పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మీరు ఈ వార్షికోత్సవం జరుపుకున్న ఈ సందర్భంలో అయినా సరే ఈ పన్నుల భారాలని విరమించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పట్టణంలో కలిసి వచ్చేటువంటి అందరితోటి కూడా ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి తాము చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో శుక్రవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి 35 అంశాలతో కూడిన ఎజెండాను సభ్యుల ముందు ఉంచారు. వీటిపై సభ్యులు చర్చించి కొన్ని అంశాలపై అధికారుల వద్ద నుంచి వివరణ తీసుకుని ఆమోదించారు. వీటితో పాటుగా వార్డుల్లో సమస్యలపై ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, కమిషనర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఆదేశించారు. మొత్తం అంచనాలు 5 లక్షల రూపాయలు ఖర్చు. నామినేషన్ చేసేందుకు పురపాలక సంఘ సాధారణ నిధులు ఖర్చు చేసేందుకు కౌన్సిల్ సార్ జంగారెడ్డి కూడా పురపాలక సంఘ పరిధిలో 3వ వార్డు మేఘా సుబ్రహ్మణ్య ఇంటి నుండి డ్రైన్ మొత్తం తీసుకొచ్చాం సార్. ఫీలింగ్ చేస్తాను ఇప్పుడు చెప్తాను అది ఎక్కడ పంచాలి పంపిస్తాను. అదే జంగారెడ్డి కూడా ఎనిమిదో సబ్జెక్ట్ సార్. సార్ జంగారెడ్డి కూడా చిన్నప్పుడు ఎంత చేయలేదు కాంట్రాక్ట్ బిల్ అయిపోయిందా? వర్క్ కంప్లీట్ చేస్తారా? తగ్గించుకోవాలి. అది మన రీసెంట్ గానే ట్రైనింగ్ తీసుకొని వచ్చేసి మనకు ఫిలిం చేసేది కాబట్టి మనం ఇప్పుడు వాడుకోవచ్చు. అది కూడా పైప్ లో రామకృష్ణ చౌదరి గారు లోకలా లేకపోతే ఏలూరు సార్? జూన్ 1వ తేదీ నుంచి రేషన్ డిపోలోనే రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుందని, కావున కార్డుదారులు సంబంధిత డిపోల వద్దకు వెళ్లి రేషన్ పొందాలని జంగారెడ్గూడెం తహసీల్దార్ స్లీవ్ జోజీ సూచించారు. జంగారెడ్గూడెం పట్టణంలోని పలు రేషన్ డిపోలను శుక్రవారం సిబ్బందితో కలిసి తహసీల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్గూడెం పట్టణంలో 17, మండలంలో 37 రేషన్ డిపోలు ఉన్నాయని, పట్టణంలో సుమారు 13,000, మండలంలో 20,000 రేషన్ కార్డుదారులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరికి జూన్ 1వ తేదీ నుంచి సంబంధిత రేషన్ డిపోలలో రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 65 సంవత్సరాల వయసు పైబడిన వారికి, మంచానికే పరిమితమైన వారికి మాత్రమే ఇంటి వద్దకు రేషన్ సరుకులు చేర్చడం జరుగుతుందని, కావున కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ స్లీవ్ జోజీ సూచించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ రమేష్ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని 1వ తారీఖు నుంచి మీ యొక్క డీలర్ షాప్కి వెళ్ళి రైస్ తెచ్చుకోవాల్సిన కోరుతున్నాము. ఎవరికైతే 65 సంవత్సరాలు నిండి ఉన్నాయో ఆ కార్డులను సేకరించి డీలర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సప్లై చేస్తారు. 65 సంవత్సరాలు ఎబో వాళ్ళకి. తర్వాత ఒక బెడ్ రీడన్ అంటే లెగలేని స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు కదలలేని స్టేజ్లో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి డీలర్స్ రైస్ సప్లై చేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన మండలంలో వచ్చేసి మొత్తం 54 షాపులు ఉన్నాయి. అర్బన్లో వచ్చేసి 17, మన రూరల్ వచ్చేసి 37. అర్బన్ కార్డులు వచ్చేసి సుమారుగా 13,000 కార్డులు ఉన్నాయి. రూరల్ వచ్చేసి 20,000 దాకా ఉన్నాయి. కాబట్టి అందరూ కార్డు హోల్డర్స్ అందరూ మరొకసారి గుర్తుకు తెచ్చుకొని మీ యొక్క డీలర్ షాప్ ఎక్కడ ఉందో చూసుకొని 1వ తారీఖున మా డీలర్స్ కను మన విఆర్ఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 1వ తారీఖున ఒక పండగ వాతావరణం లాగా మీ ఏరియాలో ఉన్న నాయకులతో ఆ రోజు ఓపెన్ చేయమని విఆర్ఓలకను డీలర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఆ రోజు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతూ ఉంది. ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, తర్వాత 4 నుంచి 8 వరకు మన డీలర్ షాపులు తెరిచే ఉంటాయి. ఎవరైనా డీలర్స్ ఏదైనా అభ్యంతరం చెప్తే కనుక నాకు కానీ లేకపోతే మా సిఎస్డిటి గారికి కానీ డైరెక్ట్గా ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చండి. మీకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నా సరే మాకు కంప్లైంట్ ఇవ్వాల్సి కోరుతున్నాం. ఎగ్జాంపుల్గా ఒక రైస్ కార్డు 10వ నెంబరు షాప్కి దగ్గరలో ఉంటే కనుక 10వ నెంబర్ షాప్లో కాకుండా 12వ షాప్లో కనుక కార్డు ఉంటే కనుక అక్కడే రైస్ ఇస్తారు. కానీ అలాంటి ఏమైనా ఉంటే కనుక డీలర్ చెప్తే కనుక వారు మీ రేషన్ కార్డుని 10వ నెంబర్ షాప్కి మార్పు చేస్తారు. అలాంటి వివరాలు ఎవరికైనా ఇబ్బంది పడినా సరే మీరు డీలర్ తెలియపరచవలసిన కోరుతున్నాము. రేషన్ దుకాణంలో షుగరు, రైసు, కందిపప్పు, పామాయిల్ ఇస్తారండి. మీరు వాటన్నిటిని సరుకులు తీసుకోవాల్సిందిగా కోరడం అయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు ఏలూరు జిల్లా కార్యాలయం అల్లూరి సత్యనారాయణ భవనం వద్ద సిఐటియు జెండాను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ సిఐటియు 1970 మే 30వ తేదీన ఏర్పడిందని, ఈ 55 సంవత్సరాల కాలంలో అనేక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలు నిర్వహించిందని అన్నారు. సిఐటియు ఐక్యత పోరాటం అనే నినాదంతో పనిచేస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పంచాయతీ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, బిల్డింగ్, ఆటో, ముఠా తదితర కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేసేది సిఐటియు సంఘమేనని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు పోరాడే సాధించినటువంటి 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల
హక్కులను హరిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ సిఐటియు అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కె విజయలక్ష్మి, వివిఎన్ ప్రసాద్, మొహిద్దీన్, కోటేశ్వరరావు, శ్రీలక్ష్మి, మావూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మూడోసారి గెలిచాడైనా ఈ రోజు దేశంలో మన హమాలీ కార్మికులు మన శ్రమ ద్వారా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల సంపదని ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నారు. మరి ఇంత శ్రమ చేసి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా అందిస్తున్నటువంటి మన హమాలీ గారు ఒక సమగ్ర చట్టం ఏముంది? సమగ్ర చట్టం అంటే ఏమి? మనం ఓపుకున్నంతకాలం పనిచేస్తున్నాం. ఓపిక అయిపోయిన తర్వాత ఇవాళ మనకి ₹1 వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఒకటే అడుగుతున్నాం, ఈ రోజున 50 ఏళ్ళు 50 సంవత్సరాలు వచ్చేదాకా కార్మికులు పనిచేయగలుగుతున్నారు. ఆ తర్వాత పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత ప్రతి కార్మికుడికి కనీస పెన్షన్ ఇవ్వండి. 5,000, 6,000, 7,000 పెన్షన్ అనేటువంటిది ప్రతి కార్మికుడికి ఇవ్వాలని చెప్పి ఇవాళ సిఐటి తరఫున మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఒక వెల్ఫేర్ బోర్డు ఒకటి గతంలో మనం అందరం పోరాటాలు చేస్తే ఏర్పాటు చేశాం. మరి ఆ భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును కూడా ఇవాళ సక్రమంగా అమలు చేసే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆప్ చేశాడు. నేను వస్తే బ్రహ్మాండంగా అమలు చేస్తానని చెప్పి ఈయన చెప్పాడు. ఇప్పుడు ఈయన కూడా అమలు చేస్తానని చెప్పారు. ఇది రాష్ట్రంలో, దేశంలో అందరూ ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కానీ అలాంటి హమాలీ కార్మికులు కానీ మన వల్లనే ఇవాళ ఈ సమాజం ముందుకెళ్తుంది. మనం లేకపోతే మనం ఈ పనులు చేయకపోతే కనుక ఈ సమాజం వ్యవస్థ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇవాళ సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలోగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు కనీసమైనటువంటి వేతనాలు ఇవ్వాలి, కనీసమైన చట్టాలు అమలు చేయాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి అడుగుతాము. అలాగే ఈ రోజున ఈ దేశ కార్మిక వర్గం పోరాటాలనేటువంటి అనేక మాట్లాడుతాము. వాస్తవంగా మనం వేరైతే దేశవ్యాప్తంగా సమ్మె జరగాల. అయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సమ్మె కొన్ని రోజులు వాయిదా జూలై 9వ తేదీకి సమ్మె మారింది. జూలై 9వ తేదీ నాడు దేశం అంతటా మొత్తం స్తంభించిపోవాలా, దేశం అంతటా కార్మికులు తమ నిరసన తెలియజేయాలా. ఆ రకంగా జూలై 9వ తేదీ సమ్మెలో కూడా మీరందరూ కూడా పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మన యూనియన్ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలి. కూల్ రేట్లకు సంబంధించి అప్డేట్. కూల్ రేట్లు ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకలం రేపింది. పట్టణానికి చెందిన మంగన సత్య దుర్గచంద్రారావు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్, కుమార్తె కోమలతో కలిసి లక్ష్మీ ఆసుపత్రి సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి చంద్రరావు తన కుటుంబంలో కలిసి కూల్ డ్రింక్లో కలుపు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర మాట్లాడుతూ, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, అయితే చికిత్స పొందుతూ చంద్రరావు ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యాయత్నానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని, కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు తెలుపుతామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సాల్పేట ప్రాంతంలో నివసిస్తున్నటువంటి చంద్రరావు అనే వ్యక్తి తనకున్నటువంటి ఆర్థిక సమస్యల కారణంగా నిన్న కుటుంబంతో సహా భార్య, కుమార్తె, కొడుకుతో సహా పురుగుల మందు తాగడం జరిగింది. వెంటనే చూసిన వాళ్ళని ఇమీడియట్గా జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రాథమిక చికిత్స అనంతరం వాళ్ళందరినీ కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగిందండి. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం చంద్రరావు అనే వ్యక్తి మరణించడం జరిగింది. మిగతా వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగా ఉందని తెలుస్తుంది. దర్యాప్తులో మిగతా విషయాలు తెలుస్తుంది. సినిమా థియేటర్ల నిర్వహణలో నిబంధనలు పాటించుకుంటే తగు చర్యలు తీసుకుంటామని భీమడోల్ తహసీల్దార్ బి రమాదేవి అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమడోల్లోని శ్రీ శ్రీనివాస థియేటర్ను రెవెన్యూ అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు. ఈ మేరకు వీఆర్ఓలతో కలిసి భీమడోల్ తహసీల్దార్ రమాదేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. థియేటర్ పరిసరాలు, టాయిలెట్స్, హాలు లోపల బయట పరిసరాలను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి టికెట్ ధరలు, విక్రయాలు జరుగుతున్నది లేనిది ప్రేక్షకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. తినుబండారాలపై ఉన్న ధరలు, వాటి గడువు తేదీలను ఆమె పరిశీలించారు. వాటి ధరలను అడిగారు. థియేటర్లో పారిశుధ్యం, హాల్ పరిశుభ్రతను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు అందించారు. నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు వినోదాన్ని అందించే థియేటర్లో ప్రేక్షకులకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. తనిఖీల్లో వీఆర్ఓలు ప్రతాప్, మార్కండేయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టికెట్లు 10 టికెట్లు 20 టికెట్లు వేస్తున్నాను తీసుకున్నాం ఎరువులు ఫైర్ అండ్ వర్స్ ఫౌండేషన్ జిరాక్స్ పెట్టుకోలేదా రెండే క్లాస్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రెండేనా సార్ ఇవాళ ఇంటికి వచ్చిన పైకి వెళ్ళిపోతాయి మీరు అకౌంట్లో మెయింటైన్ చేయాలి చెప్తాను ఫోన్ చేసి వేమలోలు మండలంలో ఉన్న 2 థియేటర్లను కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి అందులో ఒక థియేటర్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయింది. థియేటర్లో వాళ్ళు ఇచ్చిన టికెట్ రేట్లకి అమ్ముతున్నారా లేదా, లేదంటే ఈ ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఏదైనా మనకి పబ్లిక్కి సేల్ చేస్తున్నారా, సీటింగ్ అండ్ శానిటేషన్ ఎలా ఉందనే దాన్ని మొత్తం అంతా వెరిఫై చేయడం జరిగిందని దాని మీద పై అధికారులకు కూడా రిపోర్ట్ పంపిస్తాము. ప్రజెంట్ అయితే వర్కింగ్లో ఉన్న థియేటర్ కండిషన్ అయితే బాగానే ఉంది. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.